ఇంటర్నెట్ రంగంలో ఎలన్ మస్క్ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఈవీ కార్లు, సోషల్ మీడియా ఎక్స్, స్పేస్ ఎక్స్తో అగ్రగామిగా ఉన్నారు. మస్క్కు చెందిన స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఇప్పటికే పలు దేశాల్లో విజయవంతంగా కార్యకలాపాలు సాగిస్తోంది. దీంతో స్టార్లింక్ భారతదేశంలో కూడా అడుగుపెట్టబోతోంది. ఇటీవలి ఎలాన్ మస్క్ ఓ వీడియో పోస్ట్ చేశాడు. విమానంలో హైస్పీడ్ వైఫై వస్తుందని తెలిపాడు. వైఫైతో విమాన ప్రయాణికులు ఆన్లైన్ గేమింగ్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపాడు. విమానంలో హైస్పీడ్ వైఫై కనెక్టివిటీ స్టార్లింక్ నెట్వర్క్తో సాధ్యమైందని, ఇంటర్నెట్ స్పీడ్గా ఉండటంతోనే ప్రయాణికులు రియల్ టైం వీడియో గేమ్స్ ఆడుతున్నారని మస్క్ వీడియో చూపించారు. మిగతా వైర్ బ్రాడ్బ్యాండ్తో పోలిస్తే స్టార్లింక్ ఇంటర్నెట్ స్పీడ్ 250 to 300 Mbps రేంజ్లో ఉంటుంది. త్వరలోనే ఇండియాలో కూడా శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం భారత ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం స్టార్లింక్ కంపెనీ ప్రక్రియలో ఉంది. ఇండియాలో శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ స్పెక్ట్రమ్ కేటాయింపుల తర్వాతే స్టార్లింక్కు అనుమతి లభించే అవకాశాలున్నాయి. శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ రంగంలో ఎయిర్టెల్, వన్వేబ్, జియో శాట్కామ్, అమెజాన్ కుయిపర్గా ఉన్నారు. ఈ కంపెనీలన్నీ భారతదేశ శాటిలైట్ ఇంటర్నెట్ మార్కెట్ కోసం పోటీ పడుతున్నాయి. అయితే వీటన్నింటికంటే ముందుగా స్టార్లింక్ బ్రాడ్బ్యాండ్ 2025 సంవత్సరం ప్రథమార్థంలోనే కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అయితే ఇండియాలో స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఇంకా లైన్ క్లియర్ కాలేదు. ఇండియా రూల్స్ ప్రకారం ఇంకా కొన్ని కీలక పాత్రలు సమర్పించలేదని తెలుస్తోంది. దీనివల్ల దేశంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు స్టార్లింక్ కంపెనీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఆలస్యమవుతూ వస్తుంది. మరోవైపు ఎయిర్టెల్, జియో సంస్థలు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి ఎన్ఓసీ పొందాయి. ఈ రెండు కంపెనీలు ప్రస్తుతం స్పెక్ట్రమ్ కేటాయింపుల కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే అనధికారికంగా స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ని ఉక్రెయిన్ యుద్ధంలో ఇండియాలోని మణిపూర్లో ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.